ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలా జరిగే ఉంటుందండి. ఏంటంటే ఏది మనం పనిమాలు చేస్తామని చూడండి, అది మాత్రం సక్సెస్ కాదు. ఏదో మనకి సర్లే అయితే అయిందిలే, లేకపోతే లేదు, బాగుంటే బాగుంది, లేకపోతే లేదు అన్నట్టు చేస్తాం కదా, అవి అయితే మంచి సక్సెస్ అవుతాయి అనమాట. అలాగే జరిగిందండి, అదేంటో చెప్తాను. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనరల్గా ఇవన్నీ నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఆకలేసినప్పుడు తినడానికి, అలాగే ఎప్పుడన్నా స్మూతీస్లోకి లేకపోతే సలాడ్లోకి వేసుకోవడానికని డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటానండి. కర్రీస్ అయితే ఎప్పుడు చేయలేదు నేను దీంతోటి. మళ్ళీనేమో దీంట్లో ఏమేమి వేస్తానంటే అవిసె గింజలు, వాల్నట్ అవన్నీ వేస్తానమాట. అవన్నీ కర్రీలో వేయచ్చని నాకు అసలు తెలియదు అనమాట. ఒకసారి ఏం చేశానంటే ఇలాగే లాస్ట్ మంత్ వేయించుకున్న తర్వాత ఒక డబ్బాలో గుప్పుడంత మిగిలిపోతే అలాగే మిక్సీ పట్టేసి కర్రీ చేశానండి. చాలా బాగా కుదిరిందనమాట. అలాగే ఒకసారి ఫ్రైలో అలాగే వేసేసాను, అది కూడా చాలా బాగుంది. అరే ఇదేదో బాగానే ఉంది, అవిసె గింజలు కర్రీలో కూడా వేసుకుంటారా? ఆ వాల్నట్ కూడా వేసానండి అందులోనే. నేను గసగసాలంటే వేసుకుంటారులే కానీ వాల్నట్ నేను అవిసె గింజలు కూడా వేసాను, ఇవి కూడా వేసుకుంటారా, ఇలా టేస్ట్ బాగానే ఉంది అని చెప్పి ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. ధనియాలు అలాగే అల్లం నేను వాల్నట్ వేసాను, అలాగే అవిసె గింజలు కూడా వేసాను అనమాట. అలాగే కొన్ని గసగసాలు, మష్రూమ్ కర్రీ చెక్క, ఇలాచి, లవంగా, అల్లం వెల్లుల్లి గింజలు ఇవన్నీ చేస్తున్నానండి. టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఈ గింజలన్నీ వేసి నేను ఎందుకు ట్రై చేశానంటే ఇంట్లో జనరల్గా అయితే ఎప్పుడు ఏం చేస్తానంటే నేను బాదాము అలాగే జీడిపప్పు వేసి చేస్తానండి. ఇలాగ కొంచెం గ్రేవీ కర్రీకి, మసాలా కర్రీకి అవి లేవు, అందుకని ఇవి ట్రై చేశాను అనమాట. అంటే మొన్న ట్రై చేశాను కదా, చాలా బాగుందన్నాను కదా, అందుకే ఈరోజు కూడా ట్రై చేశాను అనమాట. మొన్న అయితే ఏం కర్రీ చేశానంటే దొండకాయలో చేశానండి. ఇప్పుడేమో నేను మష్రూమ్లో చేస్తున్నాను అనమాట. అంటే దీంట్లో ఎలా ఉంటుందో అన్నట్టు ట్రై చేస్తున్నాను. ఇదైతే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఈ మసాలా వేసేయాలండి. ఇవైతే ఉల్లిపాయలు మంచిగా వేగాలన్నమాట. వేగితే మనకి మంచిగా గ్రేవీ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట, లేకపోతే కొంచెం ముక్కల కింద అనిపిస్తుంది అనమాట. ఉల్లిపాయలు కొంచెం దగ్గరికి రావాలి. చాలామందికి తెలుసా అండి అలా దగ్గరికి ఉడకాలని, కానీ చాలామందికి తెలియదు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మష్రూమ్స్ని రన్నింగ్ వాటర్లో పెట్టి కడిగేయాలండి. నేను ఇంతకుముందు యూట్యూబ్లో చూసినప్పుడు హాట్ వాటర్లో పసుపులో వేసి కొంతసేపు ఉంచాలి అని చూపించారండి. అలా చేశాను ఒకరోజు, చేస్తే అవన్నీ బ్లాక్గా అయిపోయినాయండి. అలాగే కొంచెం దగ్గరగా అయిపోయినట్టు బాగాలేదనమాట, టేస్ట్ అయితే అసలు బాగాలేదు. ఇంకా అందుకని ట్యాప్ కింద పెట్టేసి మొత్తం అంతా కడిగేసాను అనమాట. పైన లేయర్ అంతా నీట్గా మట్టి కింద ఉంటుంది కదండి, ఎల్లోయిష్గా ఉంటుంది కదా, అదంతా పోయింది. ఇవి ఒక రోజుకే అలా అయిపోయింది అండి. అంటే ఇవి ఇంతకుముందు అయితే ట్రాన్స్పరెంట్ షీట్లో ఉండి, ఒకవేళ మేము ఆర్డర్ పెట్టాం అనమాట. ఇది ట్రాన్స్పరెంట్ షీట్లో ఉండేది. కొంచెం ఎక్కడన్నా ఎల్లోయిష్గా ఉంటే కనుక రిటర్న్ చేసేదాన్ని, కానీ అది కొంచెం కనిపించకుండా ఉండేలాగా పైన కవర్ వేసారనమాట, అందుకే కనిపించలేదు. కొంచెం నెక్స్ట్ డేకి ఎల్లోయిష్గా వచ్చేసినాయి అనమాట. ఇంకా అందుకని పైన రన్నింగ్ వాటర్లో పెట్టేస్తే కొంచెం వైట్గా వచ్చినాయిలేండి. వచ్చేసిన తర్వాత ఈ పక్కకు పెట్టి మసాలా వేసేసానండి. మసాలా వేసిన తర్వాత అవి కూడా కట్ చేసి వేసాను అనమాట. ఇవి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొంచెం మొత్తం అది గ్రేవీ కర్రీ అంతా కొంచెం ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఇవి వేసుకోవాలండి మష్రూమ్స్. ఈ మష్రూమ్స్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటైనాయండి. ఇంతకుముందు మాకు తెలియదు అనమాట ఇవి. అంటే ఇది నాన్ వెజ్ కింద లెక్క అని చెప్తున్నారు కదండి ఇప్పుడు. ఇదివరకు అయితే ఇవి తినేవారు కాదు, జనరల్గా అయితే ఇవి సపరేట్గా పెంచేవాళ్ళు కూడా తెలియదు అనమాట, పెంచుతారని. ఈ మధ్యన వీటిని కూడా తినద్దు అంటున్నారండి. వెజిటేరియన్స్ తినకూడదు, ఇవేవో ఇన్స్టెట్స్ నుంచి వస్తాయి అందుకని తినకూడదు అని చెప్తున్నారు. నిజమో కాదు కానీ చికెన్, మటన్, కోడిని, మేకని చంపి తినే కంటే ఇవి బెటరే అనిపించింది అనమాట నాకైతే. ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మొత్తం అన్నీ అవి వేసిన తర్వాత వాటర్ అంతా వెపర్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు మగ్గించుకుని నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదండి, తేలినప్పుడు ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలన్నమాట. అంటే మొత్తం అంతా ఉప్పు, కారం, పసుపు మొత్తం అంతా పట్టుకోవాలి కదండి. దానికి పట్టుకున్న తర్వాత నూనె పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలండి, వాటర్ సరిపడా చూసుకుని. ఇదిగోండి నూనె ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట.
తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. నాకు తెలిసి అందరికీ వచ్చే ఉంటుంది. కాకపోతే ఈ గింజలతో ఇలా ట్రై చేసి ఉండరు నాకు తెలిసి. ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుందండి. కర్రీ అయితే భలే గ్రేవీగా సిల్కీగా చాలా బాగుందనమాట. మనకి రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుంది అలాగే ఉందన్నమాట. ఈరోజు మష్రూమ్ కర్రీ చేశాను కదండి, అలాగే ఇలా బగారా రైస్ చేశాను అనమాట. నేను ఎప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేస్తూ ఉంటాను. ఈరోజు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది చేయడము. అంటే ఎప్పుడు చేస్తాను కానీ ఈ స్టైల్లో ఎప్పుడు చేయలేదన్నమాట. మొన్న వినాయక చవితికి వెళ్ళాం కదండి, భోజనానికి వెళ్ళాను కదా, నవరాత్రులు చేస్తున్నారని ఫ్రెండ్ వాళ్ళు పిలిచారని చెప్పాను కదా, అక్కడ వాళ్ళు ఇలా చేశారనమాట. చాలా బాగుంది. అలాగే ఇంకా అది టేస్ట్ నాకు చాలా బాగుంది అనమాట. అది ఎలాగైనా చేసుకుని తినాలి అని చెప్పి స్టార్ట్ చేశానండి. ఫస్ట్లో ఇదేంటే మేము బగారా రైస్ అంటే మాకు అసలు తెలియదు అనమాట. మా సైడ్ బగారా రైస్ అని ఏమన్నారు, వెజిటేబుల్ రైస్ అనే అంటారనమాట. వెజిటేబుల్ రైస్ లేకపోతే బిర్యానీ ఏదో ఒకటి అంటారు. ఇది ఇలా బగారా రైస్ అంటే ఫస్ట్ వచ్చిన కొత్తలో నాకు బగారా అని అర్థం కాకుండా బకరా రైస్ అనేవాళ్ళు అనమాట. ఇదేంటి బకరా అంటే గొర్రె కదా, గొర్రెతో చేస్తారా ఏమన్నా అని అనుకునేదాన్ని. ఇంకా తర్వాత తెలిసిన వాళ్ళని అడిగితే బకరా రైస్ కాదు బగారా రైస్ అని చెప్పారనమాట. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. తెలంగాణలో బగారా రైస్ చేస్తారు కదా, ఇక్కడ చాలామంది చాలా బాగా చేస్తారు. మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా చాలా బాగా చేస్తారనమాట. ఇది కూడా అందరికీ తెలిసిందేనండి. కాకపోతే దీంట్లో కొంచెం మిరియాలు కూడా వేసుకోండి. నేనైతే ఎప్పుడు మిరియాలు వేసుకోలేదు. అలాగే మోటా ఇలాచి ఉంటుంది కదా, అది కూడా వేసుకోలేదనమాట. అవన్నీ వేస్ట్ చేశాను. ఇంతకుముందు అయితే నేను ఏం చేశానంటే చెక్క, లవంగ, ఇలాచి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసి చేసేదాన్ని. ఇప్పుడైతే అవన్నీ మిగతా మసాలాలు కూడా వేసి చేశాను అనమాట. చాలా బాగుందండి, ఫ్లేవర్గా చాలా బాగుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా చేశాను. అవన్నీ నూనెలో బాగా వేగాలండి, వేగితేనే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ బాగా ట్రాన్స్పరెంట్గా వచ్చేయాలన్నమాట. అంటే ఆయిల్ తేలాలి, అలాగే ఉల్లిపాయలు కూడా బాగా ట్రాన్స్పరెంట్గా వచ్చేయాలి. అప్పుడైతే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా ఇందులో కొత్తిమీర, పుదీనా వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నా దగ్గర కొత్తిమీర ఒకటే ఉంది, పుదీనా లేదండి. అలా మూతేసి మగ్గించుకున్న తర్వాత అదిగోండి ఆయిల్ తేలిపోయింది కదా, అవి కూడా ఉల్లిపాయలు కూడా భలే ట్రాన్స్పరెంట్ వచ్చేసినాయి అనమాట. నేను ఇది 1 గ్లాసున్నర రైసే చేస్తున్నానండి. బాస్మతి రైస్ చేసి కడిగి పెట్టుకున్నాను అనమాట. 1 గ్లాస్కి 2 గ్లాసులు. ఇవైతే చాలా బాగున్నాయి. ఇది ఏంటంటే ఇండియా గేట్ అనుకుంటాండి, ఇండియా గేట్ బాస్మతి రైస్. ఇవైతే ఎలా వండుకున్న ఒక గ్లాసు మీద కొంచెం నీళ్ళు ఎక్కువైనా కానీ భలే పొరుపొళ్ళు ఆడుతూ వస్తున్నాయి అనమాట. టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో. మా పాపకి ఇప్పుడిప్పుడే కోల్డ్ జలుబు చేస్తుందండి, కోల్డ్ బాగా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అందుకని ఇలాగా చేసి పెడితే ఎంత బాగా తిన్నదో, వేడివేడిగా చేసానేమో ఇంకా బాగా తిన్నదనమాట. ఘాటుగా ఉంది కానీ చాలా బాగుందమ్మా అని చెప్పేసి తినేసింది. కారం అవుతుంది నాకు, అయినా సరే ఉల్లిపాయ పెరిగేసుకుని తినేసిందండి. ఇందులో మష్రూమ్స్ ఏం కనిపించట్లేదు కదండి, అవన్నీ మా అమ్మాయి మొత్తం అంతా నాకు మా వారికి ఇచ్చేసి మొత్తం అంతా కలిపేసుకుని నాకు ఇచ్చేయని చెప్పి తినేసిందండి. ఏంటంటే ఎలా చేస్తుందంటే తను పన్నీర్ ముక్కలు కానీ మష్రూమ్ ముక్కలు కానీ మా ఇద్దరికి వేసేస్తుందండి. గ్రేవీ మొత్తం మేము కలిపేసుకుని ముక్కలు మాత్రం తనకి ఇచ్చేయాలన్నమాట. అలా తింటుంది. అంటే గ్రేవీతో అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, అందుకని తినలేదన్నమాట. ఈ మధ్యన ఇదొకటి చెప్పారు కదండి, పళ్ళల్లో ఫస్ట్ అన్నం పెట్టుకోకూడదు, కర్రీ పెట్టుకోవాలని. అదొకటి ఎప్పుడు మర్చిపోతూ ఉన్నాం. ఇన్నాళ్ళు ఫస్ట్ అన్నం పెట్టుకొని కర్రీ పెట్టుకున్నాం, ఇప్పుడు అది కూడా మర్చిపోతున్నాం అనమాట. ఇంకొక ఆవిడ చెప్పారులేండి, సత్యభామ గారు, ఎలా పెట్టుకున్నా ఏం కాదు అని చెప్పారు. అప్పుడు అమ్మయ్య అనిపించింది అనమాట. ఇదిగోండి బిర్యానీ చాలా పొడిపొడిలాడుతూ వచ్చింది కదా, నాకైతే చాలా బాగా వచ్చిందండి. ఈవినింగ్ చేశాను అనమాట. ఇది వేడివేడిగా వర్షం పడుతుంది అప్పుడు, ఎంత బాగా వచ్చిందోనండి. నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. మా ఇంట్లో మా హస్బెండ్, మా అమ్మాయి కూడా చాలా సాటిస్ఫాక్షన్గా తిన్నారు. మనం ఏం చేసినా కానీ వాళ్ళు సాటిస్ఫాక్షన్గా తింటేనే కదా మనకి హ్యాపీగా ఉంటుంది. ఇంత కష్టం అంతా తీరిపోయినట్టు అనిపిస్తుంది కదండి, అలాగే అనిపించింది అనమాట. అంటే నాకు జనరల్గా వంటలు సరిగ్గా రావన్నమాట అండి. అంటే మా సైడ్ వేరే వంటలు ఉంటాయి, ఇటువైపు వేరే వంటలు ఉంటాయి కదా, అందుకని కొంచెం అటు ఇటు మిక్స్ అయిపోతూ ఉంటాయి. కొన్ని అందులో కొంచెం ఇందులో కొంచెం అలా మిక్స్ చేసేస్తూ ఉంటే టేస్ట్లు మారిపోతూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి సక్సెస్ అవుద్ది, ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వదు, అలా జరుగుతాయి అనమాట. అంటే మేము రకరకాల ఊర్లు ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చాం కదా, అక్కడ వంటలన్నీ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అవి మిక్స్ చేసుకుంటూ ఇవి మిక్స్ చేసుకుంటూ చేసేస్తూ ఉంటానన్నమాట. నాకేమో ఆంధ్ర ఫ్లేవర్ కావాలి, మా వారికేమో తెలంగాణ, రాయలసీమ కొంచెం మిక్స్ ఉంటాయి అనమాట. ఆ ఫ్లేవర్లు ఆ టేస్ట్ అలా ఇష్టం ఉంటుంది అనమాట. అందుకని కొంచెం వంటలు చేసేటప్పుడు అవి ఇవి మిక్స్ అయిపోతూ ఉంటాయి. ఒక్కోసారి ఏమో చాలా బాగుంటాయండి, ఒక్కొక్కసారి అస్సలు బాగోవు అనమాట. ఈ మధ్యనే కొంచెం అన్నీ బాగా కుదురుతున్నాయి అనమాట. ఏమన్నా స్నాక్స్ చేసినా కానీ
అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయండి. టేస్ట్ పర్ఫెక్ట్గా రావాలి కదా, అలా వస్తున్నాయి అన్నమాట. ఇదేనండి వాటికి వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.